చెప్పే కదా వాళ్ళ ముగ్గురు ఇంకా వాళ్ళకి ఇప్పుడు బీజేపీ ఎక్కడ 10 సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చారో ఎక్కడనేది ఒక్క సీటు మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలే ఇప్పటికి ఈ అభ్యర్థి పేరు అలాగే నియోజకవర్గం ఆ రకంగానే ఈ 6 ఎంపీల మీద కూడా వాళ్ళు ఇంకా పూర్తిగా ఇది ఇవ్వలేదు. అట్లాగే జనసేన నుంచి కూడా ఇంకొక 5-6 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఎంపీలు అయితే బందర్లో బాలచౌరి, కాకినాడలో ఎవరో మాధవ్ అని చెప్పి ఏదో వేణు అది బాలసౌరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషే కదా, వైఎస్ఆర్ అయినప్పటికీ ఇప్పుడు ఆయన తీసుకెళ్లి జనసేనలో పెట్టారు. ఎంపీలకి క్లారిటీ వచ్చింది. ఇంకొక 5-6 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా వీళ్ళు ఇంక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా దగ్గర ఈయన కూడా ఇంకా ఒక 20-25 సీట్ల వరకు టీడీపీ కూడా అనౌన్స్ చేయాలి. కీలకమైన స్థానాలు కొన్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఇక ఎక్కువ తక్కువలు ఎవరు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు ఏ క్యాండిడేట్ని ఎంతవరకు భుజాన్ని వేసుకుని పనిచేస్తున్నారు. ఇంతలోపు అటు నుండి ఇటు జంపింగ్ ఈ కింద స్థాయి రెండో స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అటు నుండి ఇటు ఆ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్ళటం వాళ్ళకి ఏంటంటే ఆడి వల్ల 1000 ఓట్లు 2000 ఓట్లు పోతాయి అనుకుంటే అది కూడా ఇక్కడ గెలుస్తుంది లేదని చెప్పడానికి ఒక కారణం అవుతుంది. ఓకే, సోమినాయుడు గారు అసలు అవన్నీ జరగాలంటే నామినేషన్లు అయిపోయి బీఫామ్స్ ఇచ్చేసేసి నామినేషన్ అయిపోయి మొత్తం స్క్రూటినీలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఎవరు స్టాండర్డ్గా ఉన్నారని చెప్పనేటువంటిది అక్కడ వరకు స్క్రూటినీల వరకు ఇంక తిరిగి నామినేషన్ వేయడానికే ఉండదు, బీఫారాలు మార్చడానికి ఉండదు. ఇంకా విజయవాడ వెస్ట్ రేపు ఇస్తానంటే వెళ్ళిపోతారా మీరు ఆసిఫ్ని మార్చి? అది కావాలని కోరుకుంటున్నాను. నా విజయవాడ వెస్ట్లో నేను పోటీ చేయాలి, చేయకపోతే నేను ఎటువంటి హెల్ప్ చేయాలి, పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలి అని చెప్పనేటువంటి తపన కోరిక 1989 నుంచి నాకు ఉంది. ప్రతి ఎలక్షన్లో కూడా మేము టికెట్లు అడుగుతూనే ఉన్నాం. ఆ టైంలో ముస్లిమ్స్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక నాకు జరిగింది 2009లో అన్యాయం జరిగిపోయింది. సరే దాని గురించి ఆ సిచ్యువేషన్ ఎందుకు మార్చలేకపోతున్నారు? ప్రతిసారి వెస్ట్ నియోజకవర్గం అనగానే జలీల్ ఖాను లేకపోతే ఎవరైనా ముస్లిమ్స్ మాత్రమే ఉండాలన్నా ఎందుకని ఆ సిచ్యువేషన్ దాని నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు? పార్టీలు ఎందుకు బయటపడలేకపోతున్నాయి? నా బాధ అదే. 2014లో జలీల్ ఖాన్కి ఇచ్చావు ముస్లిం, దాన్ని బ్రేక్ చేసి 2019లో వెల్లంపల్లికి ఇచ్చావు వైశ్య. ఇప్పుడు నగరాలు బీసీకి మమ్మల్ని ఎందుకు ఆలోచనలో చేసి తీసుకోలేదని చెప్పనేటువంటిది మా ఆవేదన, నాలో ఉన్నటువంటి బాధ. ఇప్పుడు ఒకసారి ముస్లింకి ఇచ్చావు, ఒకసారి ముస్లింకి జలీల్ ఖాన్ ప్లేస్లో తర్వాత ఇంకో ముస్లింకి ఇచ్చి ఉంటే ముస్లింని బ్రేక్ చేయలేదు అని చెప్పి మా హైకమాండ్ అని చెప్పి మేము సరిపెట్టుకుంటాం. జలీల్ ఖాన్కి ఇచ్చి అటు మన వీళ్ళకి వెల్లంపల్లికి ఇచ్చి సోమనాయుడు బీసీ నగరాలు ఏం తక్కువ? ఎందుకు మమ్మల్ని ఆ ఆలోచనలో తీసుకోవట్లా? ఎందుకు మా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించట్లా? మీతో ఎవరు పోటీ పడుతున్నారు ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో? ప్రస్తుతానికి ఎవరు పోటీ పట్టలేదు. ఇప్పుడు ఉన్నది ఇక ఆసిఫ్ టికెట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా బీసీల తరపున ఇంకెవరు లేరా? ఎవరు ప్రస్తుతానికి ఎవరు వైఎస్ఆర్ టికెట్ అడిగిన వాళ్ళు నా దృష్టిలో ఇంకా ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లా. వైఎస్ఆర్ టికెట్ అడుగుతున్నాడు. విష్ణు గారిని మీరు పైకి తీసుకొచ్చారు, వెల్లంపల్లిని పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకురంటే ఏంటంటే వాళ్ళతో సహకరిస్తూ మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా వాళ్ళకి పడేట్టు చేశారు, గెలిపించారు. కానీ ఈ రోజున మరి పరిస్థితి అట్లా ఉన్నప్పుడు మీరు గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితే, లేకపోతే హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ కూర్చుంటే అవుతుందా పని? ఏ రకంగా మీరు ఆలోచించారు? అసలు చెప్తారు కదా, ఘర్షణ వాతావరణం మొదటి నుంచి నాకు నచ్చింది. ఓకే, ఏదో ఊరినే ఎగనిస్ట్గా వెళ్ళి మనం మీడియా ముందో లేకపోతే ధర్నాలు రాస్తారోకోలు ఇట్లాంటివి చేయడం నాకు మొదటి నుంచి నాకు సాంప్రదాయంగా అది అనిపించదు. కాబట్టి ఏంటంటే మమ్మల్ని మా పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైఎస్ఆర్లో కానీ నా భావం అదే. నేనేంటంటే జనరల్గా అందరి దగ్గరికి పద్దాక రోజు తిరిగి చేయమని చెప్పాను. నేను ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నా బయోడేటాలు నాకున్న పరిస్థితులు నా రిక్వెస్ట్ ఏదైతే ఉందో అభ్యర్థన పేపర్ ద్వారా కూడా నేను పంపిస్తాను. దాని మీద వాళ్ళు సరిగా సర్వే చేసి ఐపాక్ వాళ్ళతో కూడా నేను 4-5 మీటింగ్లో కూడా కూర్చొని ఐపాక్ వాళ్ళు కూడా పిలిచారు. మరి ఐపాక్ సర్వేలో కూడా మీ పేరు రాలేదా? ఐపాక్ సర్వేలో నా పేరు వచ్చింది అనే కంటే కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటే నా పేరు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు. ఏమో రాలేదేమో, మీరు చెప్పగలరా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మీ పేరు వచ్చిందని? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు
దేన్ని తీసుకోలేదని మరి మరి ఏ ఏ ఫ్యాక్టర్ మీద మిమ్మల్ని కన్సిడరేషన్లో తీసుకోలేదని అనుకుంటారు? ఇంకా అది వాళ్ళకి తెలియాలి. నేనేం చెప్తాను. వాళ్ళకి తెలుసు, మీ ఉద్దేశం ఉంటుంది కదా మీకు, తెలియాలి. హైకమాండ్కి తెలుస్తుంది. మరి వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్న నా స్టాండ్ నా అభ్యర్థిత్వాన్ని ఇప్పటికైనా పరిశీలించండి ఒకసారి. సరే పబ్లిక్లోకి వెళ్ళి అన్ని కులాలతో అడగండి, అన్ని వర్గాలతో అడగండి. వ్యాపార సంఘాలు అడుగుతారా, ముఠా కార్మిక సంఘాలు అడుగుతారా, లేకపోతే కులాపరమైనటువంటి వాళ్ళు అడుగుతారా? ఎవరిని అడిగినా సోమనాయుడు అయితే మంచిదే అని చెప్పాను చెప్తారు కదా, ఒకళ్ళు కూడా చెడు అని చెప్పి అయితే చెప్పారు. అంతా మీకు ఆ ప్లేస్లో మంచి పట్టున్నప్పుడు మిగతా పార్టీలు ఏమి మిమ్మల్ని అడగలేదా? అంటే మిగతా పార్టీల్లో అడగలేదని చెప్పంటే మేము ముందు మిగతా పార్టీలతో ఇప్పటివరకు ఎక్కడ ఎవరితోని మాకు ఈ సీటు కావాలి, మాకు ఇది కావాలి నేను కూడా ఇప్పటివరకు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదా? అది ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్లేదు చెప్పండి. నేను ఇంట్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇక్కడ అన్నం కావాలని నేను ఎట్లా కోరుకుంటాను, అట్లాగే వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ టికెట్ల కోసం వాళ్ళు అడుగుతారు. అవును, వాళ్ళు గెలుపు కోసమే ట్రై చేస్తారుగా. మీలాంటి వాళ్ళని నుంచోబెడితే సరిపోతుందని అనుకుంటారు వాళ్ళు. మా వాళ్ళు నన్ను ఎందుకు ఆలోచనలో తీసుకోలేదు, నా పేరు ఎందుకు వాళ్ళు పరిశీలించలేదు అని చెప్పనేటువంటిది ఇక్కడే నేను బాధపడుతుంది తప్పితే నా పేరు పరిశీలించండి అని చెప్పిన వాళ్ళని ఎవరిని నేను అడగలేదు. కరెక్టే లేండి, నేనేమన్నా. కానీ వాళ్ళు ఏమన్నా అసలు అలాంటి ఆలోచన ఏమన్నా మీ విషయంలో మీ దగ్గరికి ఏమన్నా వచ్చారా? జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ బీజేపీ కానీ? లేదు. ఇప్పుడు అది ఉమ్మడిగా ఇప్పుడు కూటమిలో ఎవరికి ఇస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకా అది వాళ్ళు ఎవరు రాలేదు, నేను కూడా ఎవరిని అప్రోచ్ కాలేదు.